ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి కదా, ఆ ఫ్యాన్లకి ఒక పిచ్చుక ఏమైందంటే రెక్కలకి తగిలి అది కింద పడిపోయింది. శరీరం అంతా అనగా పిచ్చుకి మొత్తం అంతా గాయమైంది. సరే మా పిల్లలు మేము వెళ్ళి పట్టుకుందాము, దాన్ని గాయాన్ని కడదాము అని చెప్పి దాని దగ్గరికి వెళ్తుంటే అది ఎగిరిపోతుంది. వదిలిపెట్టేసిన తర్వాత ఉదయం మరలా చూసేసరికి అది ఒక ప్రాంతంలో చచ్చిపోయింది. మా వాడు అన్నాడు, మా చిన్నోడు మాట్లాడుతూ, మనం మనుషులం కదా, అది మనం ఏదైనా చేస్తామని మరలా దాన్ని చంపేస్తామని భయపడి అది ఎగిరిపోయింది. అదే మనం కూడా పిచ్చుకులమైతే, మనం కూడా పిచ్చుకుల్లాగా ఉంటే మన సంభాషణ దానికి తెలిసేది, మనం చేసే పని దానికి తెలిసేది. కాబట్టి పిచ్చుకుల్లాగా ఉంటే మనం కూడా దాన్ని రక్షించగలిగే వాళ్ళమేమో. కాబట్టి మనం మనుషులు అయిపోయాం, కాబట్టే అది ఎగిరిపోయింది, పారిపోయింది, మరణం చచ్చిపోయింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ అంటాడు, దాసుని స్వరూపమును దాల్చుకొని తను తాను రిక్తునిగా చేసుకుంటాం కొరకు ఈ భూమి మీదకి వచ్చాడండి. యెహోవా దేవుడు మాట సెలవిస్తే భూమి నిర్మించబడింది, ఏమండి, ఆకాశము కలుగబడింది, జలచరాశులు సృజించబడ్డాయి. ఇవన్నీ చేసినటువంటి దేవునికి మనుషుడా నువ్వు మారు అని అంటే మారగలుగుతామండి. అంత సృష్టిని శాసించగలిగినటువంటి గొప్ప దేవాది దేవుడికే సాధ్యమైతే మానవుని స్వరూపముగా, ఆయన స్వరూపముగా చేసుకునేటువంటి మనం కూడా ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, అనేక మందిని పంపించాడు. మనుష్యుడు మాత్రం దేవుణ్ణి మర్చిపోయాడండి. కాబట్టి కృత నిబంధన గ్రంథంలో దేవాది దేవుడు అనేటువంటి యెహోవా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు అని, ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా అనగా కన్య అయినటువంటి మరియ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ లోకానికి మనుష్య రూపముగా రావాల్సినటువంటి విధానం ఏర్పరచబడింది. దేవునికి స్తోత్రం చెప్దాం. కానీ మన జీవితంలో పరిపూర్ణంగా మారు మనసు కలగడం లేదు, పరిపూర్ణమైనటువంటి పాపము నుంచి మనం విడుదల చెందడం లేదు. నువ్వు వింటావని, నువ్వు మారు మనసు పొందుతావని, నువ్వు పాప క్షమాపణ అనుభవిస్తావని ఆయన మానవ స్వరూపమును దాల్చుకుని ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన మనుషునిగా నీకులాగా నాకులాగా శ్రమ పడ్డాడు, ఆయన కోపపడ్డాడు, ఆయన ఆకలిగా ఉన్నాడు. ఎందుకొరకును అని అంటే ఈ రాత్రి నిన్ను నన్ను దేవాది దేవుడు అనేటువంటి యెహోవా దేవుని దగ్గరికి ఆయన తీసుకుని వెళ్ళడం కొరకు, ఆ పరలోకపు పట్టణంలో నిన్ను నన్ను వారసత్వపు హక్కునిచ్చుట కొరకు మాత్రమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ ధవళవర్ణపు సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ పాపిష్టి భూలోకం మీదకి రావడానికి గల ఉద్దేశం. ఇంకా పాపంలో ఉండిపోతే ఇదే చివరి దినాలు, ఇవే కడవరి దినాలు, అంత్య దినాలు. ఒకసారి ప్రభువారు మానవుని స్వరూపముగా ఈ భూమి మీదకి వచ్చాడు, రెండవ పర్యాయం అలాగని రావడం లేదండి. ఆయన కడబోర శబ్దంతో ఆయన మేఘారుడే రాబోతూ ఉన్నాడు. ఇదిగో ఆయన నమ్మినటువంటి వారందరూ ఎత్తబడతా ఉంటారు, ఆయన నమ్మలేని వారందరూ కూడా విడవబడతానే ఉంటారు. నమ్మకాన్ని చూద్దాం, ఆధ్యాత్మికంగా ముందు కొనసాగుతుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి, మన కుటుంబాలకు ప్రభువారు అనుగ్రహించుదురుగాక. ఆమేన్. దేవుడి మాట